బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా ఇరాన్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు అమెరికా చేతుల్లోకి హార్మోస్ చేజారిపోయింది. ఇటు హార్మోస్ దిగ్బంధనంలో ఇటు ట్రంప్ సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఇటు ఇరాన్ నుంచి బయలుదేరడానికి ప్రయత్నించిన 6 ఆయిల్ ట్యాంకర్స్ని వెనక్కి పంపించేసింది అమెరికా సైన్యం. అడుగు ముందుకేస్తే పేల్చేస్తామని ఇటు అమెరికా ఆర్మీ వార్నింగ్ ఇస్తుంది. హార్మోస్లో ఇరాన్ నుంచి నౌకలు వెళ్లే మార్గానికి అడ్డుగా ఒక అమెరికన్ డెస్ట్రాయర్ వార్షిప్, అలాగే అమెరికా వార్షిప్ని దాటి ముందుకెళ్ళడానికి సాహసించట్లేదు. ఇప్పుడు యుద్ధానికి ఇటు ఆయిల్ ట్యాంకర్స్ హార్మోస్ని దిగ్బంధించిన 10,000 మంది అమెరికాకు సంబంధించిన సైన్యం హార్మోస్లో 24 గంటలు ఇటు గస్తీ కాస్తున్నారు. డజన్ల కొద్దీ అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్ హార్మోస్ పరిసరాల్లోకి అమెరికా యుద్ధ నౌకలు రావడాన్ని చూసి ముందుకు రావద్దంటూ పేల్చేస్తామంటూ ఇటు ఐఆర్జీసీ వార్నింగ్స్ ఇస్తుంది. అమెరికా ఆర్మీకి వార్నింగ్ ఇచ్చిన ఆ ఆడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇరాన్తో యుద్ధం చివరి దశకు వచ్చిందంటూ ఇటు ట్రంప్ లేటెస్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. 2 రోజుల్లోనే ఇటు ఇరాన్ అమెరికా మధ్య మరోసారి శాంతి చర్చలు జరగబోతున్నాయంటూ కూడా ఇటు వినికిడి వస్తుంది. బ్యాక్ ఎండ్ ఛానల్ ఓపెన్ ఉంది, డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇరాన్కి సీజ్ ఫైర్ అలాగే యుద్ధాన్ని ముగించాలని చాలా తొందరగా ఉంది, చాలా డెస్పరేట్గా ఇరాన్ ఉంది అంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. హార్మోస్లో ఏం జరగబోతుంది అంటూ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొనుంది. ఒక్కసారి ఇటు అమెరికన్ వార్షిప్స్కి ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఇస్తున్న ఆ వార్నింగ్స్కి సంబంధించిన ఆడియో ఒక్కసారి వైరల్ అవుతుంది. ఆ ఆడియోని వినే ప్రయత్నం చేద్దాం. Attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. This is Sepah Navy, out. Attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. This is Sepah Navy, out. Attention all ships. This is Sepah Navy. Yes, attention, this is Islamic Revolutionary Guards official speaking అంటూ మొత్తానికైతే అక్కడ ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న 3,700 షిప్స్ని ఉద్దేశించి ఒక ఇరానియన్ అఫీషియల్ మాట్లాడుతున్నాడు. ఆ ఇరాన్ అఫీషియల్ చాలా క్లియర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పరిసర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన వార్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, వాటిని మేము టార్గెట్ చేస్తాం, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కూడా దాటే ప్రయత్నం ఎవరూ చేయకూడదు అంటూ ఇటు ఇరానియన్ అఫీషియల్స్ చెప్తున్నారు. మరో పక్కన అమెరికా 21 గంటల సుదీర్ఘ చర్చలు నడిచిన తర్వాత అవి సక్సెస్ కాకపోవడంతో అమెరికా ప్రస్తుతానికి 10,000 మంది మెరైన్స్ని, సైలర్స్ని, ఎయిర్మెన్ అలాగే డజన్ల కొద్ది వార్షిప్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో డిప్లాయ్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఇటు ఇరాన్ కోస్ట్ నుంచి, ఇరాన్కు సంబంధించిన పోర్ట్స్ నుంచి ఏవైతే షిప్స్ వస్తున్నాయో ఆ షిప్స్ అన్నిటినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు అమెరికన్ అఫీషియల్స్ కూడా ఆ షిప్స్కి వార్నింగ్స్ ఇచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాటి ముందుకు వస్తే మీరు మాకు టార్గెట్, వార్నింగ్స్ ఇచ్చేదే లేదు, డైరెక్ట్గా అటాక్ చేస్తామంటూ చెప్పడం. దాని తర్వాత 6 షిప్స్, ఇరాన్ నుంచి బయలుదేరిన 6 షిప్స్ ప్రస్తుతానికి వెనక్కి వెళ్ళిపోయాయి. ఒక్క రోజుకి లాస్ ఇరాన్కి $435 మిలియన్ లాస్. దీనివల్ల ఇరాన్ ఈ లాసెస్ని బేర్ చేసే సిచ్యువేషన్ ఉందా? ఇటు అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేసి ఇరాన్ నుంచి వచ్చే షిప్స్ని మాత్రమే బ్లాక్ చేస్తుంది. ఇటు దుబాయ్, సౌదీ అరేబియా, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైత్, ఒమాన్ ఇలాంటి దేశాల నుంచి వచ్చే షిప్స్కి ప్రస్తుతానికి ప్యాసేజ్ని ఇస్తుంది అమెరికా. ఇరాన్ నుంచి వచ్చే షిప్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తామంటుంది. మరో పక్కన ఇటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వెరీ క్లోజ్ టు ఓవర్, యుద్ధం అనేది
అయిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నాం. తెహ్రాన్ వాంట్స్ ఏ డీల్, తెహ్రాన్కి ఒక డీల్ కావాలంటూ అది చాలా డెస్పరేట్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫాస్ట్ అటాక్ షిప్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఫాస్ట్ అటాక్ షిప్స్ కనుక బ్లాక్ చేయడానికి వస్తే వాటన్నిటిని కూడా పేల్చేస్తామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇరాన్ మరో పక్కన ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే షిప్స్ని బ్లాక్ చేయడం ఇల్లీగల్ అంటూ మాట్లాడుకొచ్చింది. ఒకవేళ నిజంగానే అలాంటి సిట్యువేషన్, మీరు యుద్ధానికి దిగాలనుకుంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ వీ విల్ ఫైట్, మీరు ఫైట్ చేయాలనుకుంటే మేము కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇరానియన్ ఆఫీషియల్స్ ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఇంకా మా కంట్రోలే ఉందంటూ ఇటు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సిట్యువేషన్లో ఇటు యుద్ధ నౌకలు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మోహరించడంతో ఒక్కసారిగా బ్యారెల్ ఆయిల్ ధరలు $100 పైన చేరుకున్నాయి. నెక్స్ట్ రానున్న 24 నుంచి 48 గంటల్లో ఏం జరగబోతుంది? ఇటు ఇస్లామాబాద్, పాకిస్తాన్ వెనక నుంచి చర్చలు కంటిన్యూ చేస్తూనే ఉంది. ట్రంప్ చెప్పినట్టు ఇటు ఇరాన్ ఒక డీల్ కావాలి అంటూ చాలా డెస్పరేట్గా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరొక రౌండ్ చర్చలు జరగబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్సే ఈ చర్చలని మరొకసారి ఆయన అమెరికా తరఫున నాయకత్వం వహించబోతున్నాడు. అలాగే ఈ చర్చలు ఇటు ఇస్లామాబాద్ లేకపోతే జెనీవా లాంటి ప్లేస్లో రానున్న 2 రోజుల్లోనే ఈ చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ ఈ 2 దేశాలని మరొకసారి ఒక మీటింగ్ కోసం ఒక టేబుల్ పైన కూర్చోడానికి వీళ్ళని మరొకసారి పిలుస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఎంతైనా ఈ రానున్న 24 గంటలు కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. ఇటు సెంట్కామ్ చాలా క్లియర్గా కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని దాటే ప్రయత్నం చేస్తున్నాయో, ఇటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఫాస్ట్ అటాక్ వెసిల్స్ని డిప్లాయ్ చేస్తున్నాయి. అమెరికా వార్షిప్స్కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్క చిన్న మిస్కాలిక్యులేషన్ జరిగినా కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది. ఒక వారం గడిచింది, ఇంకొక వారం మాత్రమే సీజ్ ఫైర్కి ప్రస్తుతానికి పొడిగింపు ఉంది. ఆ వారం రోజుల్లోనే మరొక పీస్ డీల్ జరగబోతుందా? ఒక్క మిస్సైల్ పేలినా కానీ ఈ సీజ్ ఫైర్ కుప్పకూలిపోయే అవకాశం ఉంది. మరో పక్కన ఇటు ఇజ్రాయెల్ లెబనాన్కి సంబంధించిన చర్చలు, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన చర్చలు, దానికి సంబంధించిన ఆ రిప్రజెంటేటివ్స్ ప్రస్తుతానికి మీటింగ్స్కి వెళ్తున్నారు. ఇరాన్ దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేసింది. ఇటు సీజ్ ఫైర్లో ఇజ్రాయెల్ లెబనాన్ని అటాక్ చేయడం అనేది సరికాదు అంటూ ఇటు ఇరాన్ మాట్లాడుకొచ్చింది. సో మొత్తం మీద రానున్న 24 గంటలు చాలా క్రిటికల్గా ఉన్నాయి. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఒక్క మిస్సైల్ మిస్ఫైర్ అయినా కూడా మళ్ళీ యుద్ధం మొదటికే వస్తుంది. దానికి సంబంధించి మనం చూడొచ్చు, ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పరిసర ప్రాంతాల్లో మైన్స్ ఉన్నాయి. శనివారం ఇటు పాకిస్తాన్లో అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన అమెరికాకు సంబంధించిన మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇటు పాకిస్తాన్లో మీటింగ్ జరుగుతున్న సమయంలోనే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లోకి అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు రీచ్ అయ్యాయి. అక్కడున్న మైన్స్ని స్వీప్ చేసే ప్రయత్నం చేశాయి. అక్కడ ఒక సర్వేలెన్స్ చేసే ప్రయత్నం చేశాయి. ఒక జీపీఎస్ రాడార్ సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేసి మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సక్సెస్ఫుల్గా వచ్చాము, ఈ ప్యాసేజ్ని మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తామంటూ శనివారమే అమెరికా ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని బయట నుంచి అమెరికా 10,000 మంది సైనికులను పెట్టి ప్రస్తుతానికి బ్లాక్ చేసింది. ఓన్లీ ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏవైతే షిప్స్ వస్తున్నాయో ఆ షిప్స్నే బ్లాక్ చేస్తామంటూ ఇరాన్ పోర్ట్స్, ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్, ఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళే ఏ ట్యాంకర్నైనా ఏ వెజల్నైనా ప్రస్తుతానికి మేము ఆపేస్తామంటూ చెప్పుకొస్తుంది. దాంతోపాటు నిన్న 6 షిప్స్, ఇరాన్కి సంబంధించిన 6 షిప్స్ బయలుదేరాయి ఇటు ప్రపంచ దేశాలకు వెళ్ళడానికి. ఆ 6 షిప్స్లో 2 షిప్స్ వెంటనే యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిన పరిస్థితి. మిగతా 4 షిప్స్ కూడా అమెరికా వార్షిప్స్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిన పరిస్థితి. సో ఒక పక్క నుంచి ఇరాన్ హోల్డ్ చేస్తున్నా నేను స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటున్న సమయంలో అమెరికా బయట నుంచి బ్లాక్ చేసేసింది. ఇరాన్ నుంచి ఏవి కూడా బయటికి రాని పరిస్థితి. సో రానున్న 24 గంటలు చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. బ్యాక్ ఎండ్లో ఇరాన్ అలాగే ఇరాన్తో పాటు
ఇటు అమెరికా బ్యాక్ ఎండ్లో పాకిస్తాన్తోని మీడియేషన్స్లోనే ఉంది. అంటే చర్చలు నడుస్తూనే ఉన్నాయి. 2 రోజుల్లో సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరగబోతున్నాయి. మొదటి రౌండ్ ఆఫ్ టాక్స్లో 21 నుంచి 25 గంటల పాటు ఒక మ్యారథాన్ డిస్కషన్స్ జరిగాయి. దాంట్లో 20 సంవత్సరాల పాటు యురేనియం ప్యూరిఫికేషన్కి ఇరాన్ దూరంగా ఉండాలన్న అంశాన్ని పాకిస్తాన్ అలాగే అమెరికా ముందు పెట్టే ప్రయత్నం చేసింది. అక్కడే విభేదాలు రావడంతో ఆ చర్చలు విఫలించినట్టు తెలుస్తుంది. మరి రానున్న సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్లో యురేనియం ప్యూరిఫికేషన్ అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని వీటన్నిటిని కూడా ఇరాన్ దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఇటు అమెరికా ఏదైతే 20 సంవత్సరాల పాటు ఆ యురేనియం రిజర్వ్స్ని ఇటు రష్యాకు అప్పచెప్పడం, లేకపోతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించడం, ఇలాంటివి చేసే అవకాశం ఉందా? ఇరాన్ తగ్గుముఖంగా ఉందా? తగ్గిపోతుందా? ఈ యుద్ధాన్ని అమెరికానే గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒకసారి ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ అక్కడున్న ఆయిల్ ట్యాంకర్స్, కమర్షియల్ షిప్స్తోని వాళ్ళు మాట్లాడిన ఒక కాన్వర్జేషన్, దాంట్లో వాళ్ళ చాలా క్లియర్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ పరిసర ప్రాంతాలకి రావద్దు, మీరందరూ టార్గెట్స్గానే ఉంటారు, అమెరికన్ వార్ షిప్స్ పరిసర ప్రాంతాల్లో 10 మైళ్ళ దూరం మెయింటైన్ చేయండి డిస్టెన్స్, ఎందుకంటే అమెరికన్ వార్ షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎంటర్ అయితే వాటిని కూడా అటాక్ చేస్తామంటూ ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ మాట్లాడిన ఆడియో కాల్ ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రానున్న 24 గంటల్లో ఏం జరగబోతుంది అని మీరు భావిస్తున్నారు? ఇటు చర్చలు సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ సక్సెస్ఫుల్గా జరుగుతాయి అని మీరు భావిస్తున్నారు. మరోపక్కన ప్రపంచ దేశాలు అమెరికా, ఇటు యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా యుద్ధాన్ని నిలిపివేయాలి, ఇమీడియట్గా డీఎస్కలేట్ చేయాలి, చర్చలకు రావాలి, పీస్ టాక్స్ జరగాలి అంటూ కూడా ప్రపంచ దేశాలు కూడా కోరుతున్న సమయం. ఇరానియన్ ఆఫీషియల్స్ ఒకసారి ఏం మాట్లాడారో వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. Attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. This is Sepah Navy, out. Attention all ships. This is Sepah Navy, Iran's Islamic Revolutionary Guard Corps Navy. From now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన గుంటూరులో గ్రాండ్ ఓపెనింగ్. ఈ నెల 16 ఉదయం 11 గంటలకు లెజెండరీ హీరో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. విజిట్ వేగా జ్యువెలర్స్, లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. అందరికీ నమస్కారం, నేను మీ డింపుల్ హైతి. గుంటూరులో వేగా జ్యువెలర్స్ వారు వారి కొత్త స్టోర్ ఓపెనింగ్ జరగబోతుంది. ఈ గ్రాండ్ లాంచ్ ని మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు ప్రారంభించబోతున్నారు. ఈ సెలబ్రేషన్ లో నేను కూడా మీతో జాయిన్ అవబోతున్నాను, మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? 16th April రోజున 11 AM కి. Can't wait to see you all there. See you all there.